ఇక ఆయన ఏం రాలేదంటున్నాడు కేటీఆర్. ఏంది రాలేదే? ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలకు ఉచితంగా రాలేదా? 500 రూపాయల సిలిండర్ ఇస్తలేమా ఆడబిడ్డలకు? 200 యూనిట్లు పేదోళ్ళకు మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పేదోళ్ళకు వైద్యానికి ఇస్తలేమా? ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు ఇవ్వలేదా? 3 నెలల 30,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇన్ని ఇచ్చిన తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు చెప్తారు. అందుకే కేటీఆర్కి ఒక మాట చెప్తున్నా, అన్నం ఉడికిందా లేదంటే ఒక మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది అంటారు మా పెద్దమ్మలు, అవునా? అందుకే కేటీఆర్కి ఒక సూచన చేస్తున్నా, మా పథకాలు అమలు అవుతున్నాయో లేవో తెలియదంటే మంచిగా చీర కట్టుకొని ఎర్ర బుర్రగా తయారుగా వచ్చే ఆర్టీసీ బస్ ఎక్కు, నేను టికెట్ పైసలు అడుగుతా మా పథకాలు అమలు కానట్టే. ఒకవేళ చిల్లి గవ్వ అడగకుండా నేను సిద్దిపేటలో, సిరిసిల్లలో, చింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమైతే చీర కట్టుకొని గౌలు కూడా బస్ స్టాండ్కి రా కేటీఆర్, అప్పుడు తెలుస్తుంది. ఎన్ని రోజులు చెప్తారో తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు? ఎంతకాలం మోసం చేస్తారు? ఇవి మోసాల కాలం చెల్లింది. ఇక మిమ్మల్ని ఎవ్వడు నమ్మేటోళ్ళు లేరు. మీరు చెల్లని రూపాయే, మీరు చెల్లేది లేదు, మీ గురించి ప్రజలు పట్టించుకునేది లేదు. అదేవిధంగా బీజేపీ నేను అడగదలుచుకున్న కాడు ఏలాడుతున్నది ఏంటో, ఏమిచ్చింది? పెద్ద గుడ్డే ఏలాడుతుంది. ఏంటంటే మోడీ ఇచ్చింది, కిషన్ రెడ్డి తెచ్చింది తెలంగాణకు, అంబర్పేటకు గాడిద గుడ్డు. గాడిద గుడ్డు చూసేనా కిషన్ రెడ్డి? అవగాహన తెచ్చుకో. అందుకే మిత్రులారా, బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? గట్టిగా చెప్పాలి, చిన్న కాదు. మోడీకి ఇండియాలో, ఢిల్లీకి. ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే మోడీ ఏమిచ్చిండు? అందరూ రెడీనా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మరి సోదరులారా, తెలంగాణ గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలనా లేదా? పెట్టాలనా? కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే కదా. అందుకే మిత్రులారా, బీజేపీల కర్రు కాల్చి వాత పెట్టాలంటే దానం నాగేందర్ ను 1,00,000 ఓట్లతో గెలిపించాలి, మెజారిటీ. రెడీనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే? ఓకే, 1,00,000 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 జై కాంగ్రెస్.